1986లో స్థాపించారు రామ్స్ కెరియర్ గైడెన్స్. అప్పుడు ఎంబీబీఎస్కి ఎలాంటి డిమాండ్ ఉండేది? ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు బైపీ వాళ్ళకే ఎగ్జామ్ సపరేట్, ఇంజనీరింగ్ సపరేట్, దానిలో క్వాలిఫైయింగ్ మార్కులను బట్టి సీట్లు వచ్చేది మెరిట్లు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ లేదు. 1916 ఆన్వర్డ్స్ నీట్ వచ్చింది, నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. మోడీ గారు రాకముందు వచ్చింది స్టార్టింగ్లో. అప్పటి నుంచి నీట్ ఆల్ ఇండియా మొత్తం 3 కౌన్సిలింగ్ ఉంటాయి మేడం. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 1, 2, 3, స్టేట్ కౌన్సిలింగ్ 1, 2 మాపప్ రౌండ్. అలా ఏ స్టేట్కి ఆ స్టేట్. ఇప్పుడు మనకున్న 26 స్టేట్లు 26 సపరేట్గా ఉంటాయి కౌన్సిలింగ్. ఆల్ ఇండియా మాత్రం ఒకేసారి చేస్తుంది. అదేంటంటే ప్రతి స్టేట్ నుంచి కూడా 15% స్టూడెంట్స్కి, ఇప్పుడు మన సీట్లు 100 ఉన్నాయి అనుకోండి మేడం, మనకు లోకల్ కౌన్సిలింగ్లో 85% సీట్లే ఫిల్ చేస్తాం. రిమైనింగ్ 15 సీట్స్ ఆల్ ఇండియా తీసేసుకుంటుంది. అలా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈచ్ స్టేట్ నుంచి 15% సీట్లు తీసుకుంటుంది. ఆ సీట్లు కౌన్సిలింగ్ చేస్తుంది. ఈ 40 సంవత్సరాల్లో ఎంబీబీఎస్కి సంబంధించి కోర్సుకు సంబంధించి ఎలాంటి చేంజెస్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూశారు? ఎంబీబీఎస్ ఒకప్పుడు అంటే మేడం, మోడీ గారు రాకముందు అయితే చాలా తక్కువ కాలేజ్ ఉండే మేడం. అమ్మో మీ అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తున్నాడా, ఇవాళ 40 years బ్యాక్ ఎంబీబీఎస్ గైడెన్స్ ఇవ్వాలి, దానికోసం ఒక సంస్థ నెలకొల్పాలని ఎందుకు అనుకున్నారు? ఎంబీబీఎస్ మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? ఐఎమ్ ఏ లెక్చరర్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇచ్చాను. విజయవాడలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ రన్ చేశాను. రామ్స్ అకాడమీ అని కోచింగ్ సెంటర్ ఉండేది నాకు. దానిలో నేను 30 years అక్కడే చేసుకున్నాను. దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. ఇలా మనకి చేసుకోవచ్చు గైడెన్స్ అని, బాగుంది, నాలెడ్జ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అని. దానివల్ల ఏంటంటే ఎంబీబీఎస్ ఎన్నుకున్నాను. 16 నుంచి ఒక పద్ధతిగా ఉంది. అంతకుముందు ఎలా ఉండేదంటే మేడం, 500 సీట్లు 1000 సీట్లే ఉండే స్టేట్లు, అంటే కాంపిటీషన్ వేలల్లో ఉండేది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చేవాటికి 43,400 మంది క్వాలిఫై అయ్యారు. మరి సీట్స్ ఎన్ని ఉన్నాయి? సీట్స్ వచ్చేవాటికి 9,065 సీట్లు ఉన్నాయి. 43,400 మంది పాస్ అయితే 9,065 సీట్లు ఉన్నాయి. అదే మీకు ఆంధ్ర వచ్చేవాటికి 50,000 మంది క్వాలిఫై అయ్యారు, 6,785 సీట్లు ఉన్నాయి. ఎంత కాంపిటీషనో చూడండి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే నేను అందరూ ఎబ్బరాడికి ఎగబడుతున్నారు.